అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? కాశీ యాత్రలో ఇది డే 2 అన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ మనం వెళ్తున్నాము కాలభైరవ బాబా దర్శనానికి. కాలభైరవ బాబా దర్శనం చేసుకుంది, మనం శివయ్య దర్శనం చేసుకోకూడదు. ఇది అందరికి తెలిసిన విషయమే. సో మేమైతే ఫస్ట్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తున్నాము. ఇక్కడ ఆటోస్ అవన్నీ ఏం వెళ్ళవు, మనం బై వాక్ వెళ్ళాలి. ఇది ఇంకా చాలా నేరు సందుల్లో ఉంటుందన్నమాట. అంత క్లీన్లీనెస్ కూడా ఉండదు. రోడ్ అంతా మనకి షాప్స్ ఉంటాయి, మీరు షాప్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇదే అన్నమాట కాలభైరవ బాబా టెంపుల్. చాలా చిన్నగా ఇరుకుగా ఉంటుంది, కానీ మస్ట్ విజిట్ అన్నమాట. ఎందుకంటే కాలభైరవ బాబా కాశీ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట. సో ఫస్ట్ మనం కాలభైరవ బాబా దర్శనం చేసుకుంటాము. లోపలికి వెళ్ళాక మనకు నల్ల తాడు ఉంటుంది, అది మన చేతికి పూజారి వాళ్ళే పూజ చేసి కడతారన్నమాట. అది మనకి ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుందో అది మనకు రక్షగా ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు అక్కడ దీపాలు వెలిగించాలి అనుకుంటే కూడా ఆ ఫెసిలిటీ ఉంది. దీపాలు కొనుక్కొని ఆయిల్ కూడా వాళ్ళే అమ్ముతారు, అవి కొనుక్కొని అక్కడ వెలిగించవచ్చు. అలా కాలభైరవ బాబా దర్శనం చేసుకున్నాక బ్యాక్ హోటల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఒక్క 1 అవర్ రెస్ట్ తీసుకొని మేమైతే మళ్ళీ శివయ్య దర్శనానికి వెళ్ళాము. ఫస్ట్ డే అంటే ఫస్ట్ దర్శనానికి మాత్రం మేము 300 పర్ హెడ్ తీసుకొని శీఘ్ర దర్శనం ఉంటుందన్నమాట. పర్ హెడ్ 300 టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. ఇది స్పర్శ దర్శనం కాదు, జస్ట్ మనం పాలు పోయాలనుకున్నా, వాటర్ పోయాలనుకున్నా, ఫ్లవర్స్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇది దూరం నుంచే శివయ్యకు 4 సైడ్స్ నుంచి ఇలా మనకు ఒక వెండిది ఇలా పెడతారన్నమాట, ప్లేట్ లాగా. దాని మీద పెడితే అది జారుకుంటూ వెళ్ళి శివయ్య మీద పడుతుంది. ఆ దర్శనం అన్నమాట. ఇది 300 రూపీస్ పర్ హెడ్. ఆ దర్శనం చేసుకున్నాము. ఇంకొకటి గుడిలో మాత్రం మొబైల్ ఫోన్స్, లెదర్ ఐటమ్స్, వాచెస్ ఏవి అలౌ లేదు. ఓన్లీ ఏమైనా బుక్స్ మనం చదవాలి అనుకుంటున్నాము, లేదా చిన్నపిల్లలకి పాలు అట్లాంటివి, ఇంకా వాటర్ బాటిల్స్, ఈవెన్ మనం లిప్ బామ్ కూడా మనకు లోపల అలౌ చేయరన్నమాట, బయటనే పడేస్తారు. సో ఇవన్నీ చూసుకొని మీకు అవసరం ఉన్న డబ్బులు మాత్రమే పెట్టుకొని వెళ్ళండి. లోపల ఏమేమి ఉన్నాయనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలా బాబా దర్శనం చేసుకొని మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ వచ్చేసి కర్వట్ టెంపుల్ అన్నమాట. కర్వట్ టెంపుల్ అంటే లీనింగ్ టవర్ ఆఫ్ పిసా. ఎవరన్నా యూరోప్ వెళ్ళిన వాళ్ళు, చూసిన వాళ్ళు, లేకపోతే దాని గురించి విన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. లీనింగ్ టవర్ ఎట్లయితే వంగి ఉంటుందో అలా ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట శివయ్యది. అది ఇట్లా వంగి ఉంటుందన్నమాట. 1 సైడ్కి అరౌండ్ 7 degrees ఎంతో లీన్ అయి ఉంటుంది. దాని గురించి ఎన్నెన్నో స్టోరీస్ ఒక్కొక్కరు రకరకాలుగా చెప్పారు. ఒకళ్ళేమో అహల్యాబాయి శాపం వల్ల అలా వంగిపోయింది అని చెప్పారు. ఇంకొకరేమో సీతమ్మ వల్ల ఈ టెంపుల్ ఇలా ఉంది అని ఏమేమో స్టోరీస్ చెప్పారు. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ వర్షాల వల్ల గంగా వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల టెంపుల్ అయితే మునిగిపోయి ఉండే అన్నమాట. మేమైతే దర్శనం చేసుకోలేకపోయినాము. అంటే అక్కడ పూజ అనేది ఏం చేయరు, అది ఓన్లీ చూడవలసిన ప్లేస్ అన్నమాట వారణాసిలో. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యింది, కానీ పర్లేదు. రిటర్న్ బ్యాక్ మేము హోటల్కి వచ్చేసి లంచ్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ సెకండ్ డే రోజు ఈవినింగ్ యాక్టివిటీ ఏంటి అంటే క్రూజ్ రైడ్ అన్నమాట. క్రూజ్ రైడ్ ఉంటుంది, బోట్స్ రైడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల బోట్స్ అయితే క్యాన్సిల్ చేశారు, క్రూజ్ మాత్రం పెట్టారు. పర్ పర్సన్ 2000 రూపీస్ టికెట్ ఇది. ఇంకొకటి 2000 రూపీస్ టికెట్ అండి. ఎంతమంది వెళ్తే అన్ని టికెట్స్. ఇది ఆన్లైన్లో మీరు ఎప్పుడన్నా కాశీ వెళ్తున్నాము అని ప్రీ ప్లాన్గా మీరు అనుకుంటే మాత్రం ఆన్లైన్ బుక్ చేసుకోండి. ఒకవేళ మాలాగా ప్రీ ప్లాన్డ్గా లేకుండా సడన్గా కాశీ వెళ్తున్నాము అనే వాళ్ళకు కూడా ఒకవేళ టికెట్స్ అవైలబుల్ ఉంటే మనకు బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఫిజికల్గా ఘాట్ దగ్గరకు వచ్చేసి ఎక్కడైతే క్రూజ్ ఉంటాయో అక్కడికి వచ్చేసి అరౌండ్ 4 o'clock వచ్చారంటే 4:30కి వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. వెబ్సైట్లో కూడా ఒకవేళ మనకు టికెట్స్ బుకింగ్ దొరకలేదు అంటే అక్కడ ఉండే వాళ్ళు, పనిచేసే వాళ్ళు కూడా మనకి ఇట్లా కావాలి అంటే వాళ్ళు కూడా ఇస్తారు, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు, అదేం పెద్ద ఇష్యూస్ కాదు.
ఈ క్రూజ్ రైడ్ వచ్చేసి మనకు అరౌండ్ 1.5 అవర్ 2 అవర్స్ ఉంటుంది. వాటర్, కాఫీ ఇంకా కుకీస్ కాంప్లిమెంటరీ ఇస్తారు. మొత్తం 88 ఘాట్స్ని మొత్తం తిప్పుకుంటూ మనకి దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకు రికార్డెడ్లో వస్తూ ఉంటుందన్నమాట. అది వినుకుంటూ ఇది మొత్తం వెళ్తాము. ఫేమస్ వచ్చేసి అందరికి తెలిసిందే మణికర్ణికా ఘాట్, దశశ్వమేధ్ ఘాట్, ప్రహ్లాద్ ఘాట్, లలితా ఘాట్, విజయనగరం ఘాట్, కేదార్ ఘాట్, ఇలా అన్ని ఘాట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకు బ్రిడ్జ్ వరకు తీసుకెళ్తారు. ఈ బ్రిడ్జ్ కూడా అందరికి తెలిసిందే. ట్రైన్ వెళ్తుంది, ఇంకా బస్సు వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్న బ్రిడ్జ్ అన్నమాట. అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ తీసుకొచ్చి ఆర్తి దగ్గర ఆపేస్తారు. ఆర్తి చూడాలనుకునే వాళ్ళు బోట్లోనే కూర్చొని చూసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు. ఇది అట్లా మనకు దగ్గరకు ఒక 4 to 5, 6 ఘాట్స్లలో ఆర్తి అవుతూ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ వెళ్తాము. ఇది సెకండ్ డే రోజు కాశీ యాత్ర యొక్క డీటెయిల్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. డే 3 ఏమేమి చేశామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, బై బాయ్.